హలో గైస్, దిస్ ఈజ్ యూనికోడర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో బేసిక్గా ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం యూజింగ్ పైథాన్. సో దీనికోసం డెడికేటెడ్గా పైథాన్లో సపరేట్ ఒక మాడ్యూల్ అనేది ఉంది. దాని పేరు వచ్చేసి ఇన్స్టా లోడర్. సో మీరు పెప్ ఇన్స్టా లోడర్ అని మీ టర్మినల్లో టైప్ చేసి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి నాకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. సో ఫస్ట్ అయితే మీరు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రోగ్రామ్లోకి వెళ్ళక ముందు మీరు ఫస్ట్ టైం మీ ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మేము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, దాని ద్వారా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇన్స్టా లోడర్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం బేసిక్గా ఇక్కడ మనం యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో నేను యూజర్ నేమ్ అనేది ఎట్లా తీసుకుంటున్నా అంటే, ఫస్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేయకముందు మనకి ఇన్స్టా లోడర్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, అది బేసిక్గా ఇన్స్టా లోడర్ ప్యాకేజ్లోనే. సో ఫస్ట్ దాన్ని ఇనిషియేట్ చేయాలి నేను. IN ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇన్స్టా లోడర్ ఫంక్షన్ ఇనిషియేట్ చేసుకున్న తర్వాత మనం IN అనేది కీవర్డ్ కదా, సో అందుకే ఎర్రర్ చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం ప్రొఫైల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికి ఇన్పుట్ ఫంక్షన్ వాడి ఎంటర్ ప్రొఫైల్ నేమ్. సో ఇక్కడ మనం ఏ ప్రొఫైల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తామో ఆ ప్రొఫైల్ నేమ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ డౌన్లోడ్ చేయడానికి వాడాల్సిన ఫంక్షన్ వచ్చేసి డౌన్లోడ్ ప్రొఫైల్ అనే స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. సో మనం ఏది మన ఇన్స్టా లోడర్ని ఇన్స్టాన్షియేట్ చేసిన ఐడెంటిఫైర్ తోని మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట. ఫంక్షన్ నేమ్ వచ్చేసి డౌన్లోడ్ ప్రొఫైల్. సో దీంట్లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి, మీకు ప్రొఫైల్ అనే కాదు, మీరు ఏదైనా పోస్ట్ లేదా పిక్ని లొకేషన్ని IGTV జనరల్గా ఇన్స్టాగ్రామ్ ఏమేమి ఉంటాయి, హైలైట్స్ అయినా స్టోరీ అయినా అవన్నిటిని మీరు డౌన్లోడ్ చేయవచ్చు ఈ ఫంక్షన్స్ని వాడి. సో నేనైతే ఫస్ట్ డౌన్లోడ్ ప్రొఫైల్ అనే ఫంక్షన్ని వాడుతున్నాను. సో మీరు ఇంకేమైనా కావాలంటే ట్రై చేయండి. సో మనం దేన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం, ప్రొఫైల్లో ఉన్న ID నేమ్ని. అండ్ ప్రొఫైల్ పిక్ ఓన్లీ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో మనకు ప్రొఫైల్ పిక్ ఓన్లీ కావాలి కాబట్టి దాన్ని ట్రూ వేసుకుంటున్నాం బూలియన్ వాల్యూతోని. సో ఎప్పుడైతే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఇక్కడ కింద కనిపిస్తుంది కదా టర్మినల్లో ఎంటర్ ప్రొఫైల్ నేమ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను UNQ కోడర్ అని UNQ కోడర్ అని వేస్తాను. UNQ కోడ్ని ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత మన ఇమేజ్ నేమ్ యాక్చువల్లీ UNQ కోడర్ -_.jpg ఫార్మాట్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎందుకు వచ్చిందంటే, నేను ఆల్రెడీ ముందు డౌన్లోడ్ చేసి పెట్టినా కాబట్టి మీరు ఇక్కడ ఏ నేమ్ ఇచ్చినా మీకు డౌన్లోడ్ అయిపోద్ది. అండ్ మన డౌన్లోడ్ అయిపోయిన ఫోటో యాక్చువల్లీ ఇది. సో ఇది మన UNQ కోడర్ ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ పిక్ ఇది యాక్చువల్లీ. సో అసలు మీ ప్రొఫైల్ పిక్ ఎక్కడ సేవ్ అవుతుందంటే చెప్తాను ఇప్పుడు. జనరల్గా PCకి వెళ్ళిన తర్వాత మీ మెయిన్ డ్రైవ్లో యూజర్స్లో మీ యూజర్స్ ఉంటారు. నా దాంట్లో అయితే ఎన్ని ఉన్నాయి యాక్చువల్లీ యూజర్స్లో, మీ పబ్లిక్ అండ్ మీ ఓన్ది ఒకటి ఉంటుంది కదా, నా దాంట్లో జీవన్ కుమార్ అని ఉంది. సో అందులోకి వెళ్ళి UNQ కోడర్ కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ నేమ్ UNQ కోడర్ కాబట్టి, సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ JSON ఫైల్ ప్లస్ మన ప్రొఫైల్ పిక్ కూడా వచ్చేస్తుంది. సో JSON ఫైల్ గురించి నేను తర్వాత చెప్తాను. అదొక ఒక ఇంటర్ఫేస్ లాంటిది మన ప్రోగ్రామ్కి, ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్కి. సో JSON గురించి చాలా మాట్లాడదాం. సో అలా మనం ప్రొఫైల్ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ పైథాన్. సో ఈ వీడియోకి ఇంతగా. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కంటెంట్ని ఎక్కువ చూస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ UNQ కోడర్. అంటిల్ దెన్ బై.